భోజన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి నిజామాబాద్ ధర్నా చౌక్లో చేసినటువంటి నిరసన దీక్షలకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెంటనే ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి మరోసారి సిపిఐ పార్టీగా ఇలా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా ప్రభుత్వం ఒక చేత్తో ఇస్తామని చెప్పేసి అంటే కూడా ఇలా బిల్లు సరిగా సమయానికి పంపకుండా నిర్లక్ష్యం చేస్తూ ఒక పక్క, రెండోది వచ్చినటువంటి బిల్స్ కింద మధ్యాహ్న భోజన కార్మికుల వరకు చేయడానికి నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడనాడి ఆ బిల్స్ మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే చెల్లించాలని చెప్పేసి మరోసారి కోరుతా ఉన్నాం. ఇప్పటికే 3,000 ఇచ్చినటువంటి వేతనాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలో అనుకూలంగానే ఇప్పటికైనా కానీ 10,000 రూపాయల వేతనము మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తూ ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి 6 కోట్ల నిధులను వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తూనే ఇలా కార్మికులందరికీ PF, ESA సౌకర్యం కల్పించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.